ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అందాన్ని కాపాడుకోవడానికి, ఫిట్ గా ఉండడానికి కూడా సలాడ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఈ మ్యాంగో సలాడ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? ఫ్రూట్ సలాడ్ విడిగా చేసుకుంటాం, వెజిటబుల్ సలాడ్ విడిగా చేసుకుంటాం. అవును, కానీ ఇక్కడ రెండుటిని కలిపి ఒకే సలాడ్ స్పెషల్ గా ఈ సీజన్ లో చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాం. తప్పకుండా వెయిట్ లాస్ కి, ఫ్యాట్ లాస్ కి, డయాబెటీస్ తగ్గించడానికి బాగా ఉపయోగపడి మరి అలాంటి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ఒకటి, దోరగా పండిన మామిడికాయ మరొకటి, గ్రీన్ జుకిని ఒకటి, ఎల్లో జుకిని ఒకటి, రెడ్ క్యాప్సికం ఒకటి, క్యారెట్ ఒకటి, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా తక్కువ పులుపుండి చప్పగా ఉండే మామిడికాయని ఒకదాన్ని పచ్చిదాన్ని తీసుకుని తొక్క తీసేసి, ఆ తర్వాత ఆ పచ్చి మామిడికాయని పీలర్తో అట్లా స్లైసెస్ లా సన్నగా తీసుకోవాలి. అలాగే దోరగా పండిన పచ్చి మామిడికాయని మరొక దాన్ని తీసుకుని దాన్ని కూడా తొక్క తీసేసి దాన్ని కూడా ఇట్లా చీలికల్లాగా పీలర్తో తీసేసి పక్కన పెట్టుకుంటాం. గ్రీన్ జుకినీని కూడా తొక్క తీసేసేసి ఆ జుకినీని కూడా అట్లా స్లైసెస్ లా పీలర్తో తీసేసుకుంటాం. అదే విధంగా ఎల్లో జుకినీ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్ లా తీసుకుని సాలడ్ పక్కన పెట్టుకుంటాం. రెడ్ క్యాప్సికమ్ కూడా అట్లా సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకుంటాం. ఒక క్యారెట్ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్ లా పీలర్తో అట్లా సన్నగా చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవన్నిటిని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసేస్తాం. తేనె వేసేసి స్పూన్ తో నిమ్మరసం తేనె బాగా కలిపేస్తాం. అట్లా అందులో ఎండుమిరపకాయలు ముక్క చెక్క వేసేసి మిరియాల పొడి అట్లా కలుపుతూ చాట్ మసాలా కొద్దిగా వేసి కలిపేయాలి. ఇవన్నీ కలిసిన తర్వాత పైన వేపించిన నువ్వులు కూడా ఇందులో వేసేస్తాం. మామిడికాయ చీలికలు, క్యారెట్ చీలికలు, క్యాప్సికం, జుకిని అన్నిటినీ అందులో వేసేసి 2 స్పూన్స్ తీసుకున్నట్లా మనం తయారు చేసుకున్న సాలడ్ సాసులో వీటన్నిటిని బాగా కలిసేటట్టు స్పూన్ తో అట్లా కలపాలి. రా మ్యాంగో సలాడ్ సిద్ధమైంది. మైక్రో గ్రీన్స్ అద్భుతంగా అందించే గొప్ప ఏర్పాటు. మీకు ఇష్టమైన ఏ రకాల గింజలైనా సరే మైక్రో గ్రీన్స్ లా పెంచుకుని ఒక 2-3 అంగుళాలు పొడవచ్చాక ఆ మైక్రో గ్రీన్స్ ని 60 గ్రాములు, 70 గ్రాములు, 100 గ్రాముల దాకా తీసుకుని దానికి ఇష్టమైన రీతిలో కొన్ని కావాలంటే ఏదైనా ఫ్రూట్ మొక్క గానీ, ఏదైనా డ్రై ఫ్రూట్స్ మొక్కలు గానీ అట్లా కాంబినేషన్ ఇచ్చేసుకుని ఒక మీల్ లాగా డేలో ఎప్పుడైనా సరే తీసుకుంటే వీళ్ళకి క్యాలరీస్ వెళ్ళవు, ప్రోటీన్ ఎక్కువ వెళ్తుంది, ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, న్యూట్రియంట్స్ ఎక్కువ వెళ్తాయి. వెయిట్ లాస్ కి, ఫ్యాట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఒక ఆహారంగా ప్రతిరోజు మైక్రో గ్రీన్స్ తీసుకుని ఇంకా కొంచెం పొట్ట నిండిపోతే ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ ఇస్తే చాలు. సన్నటి వారి కంటే లావు ఉన్న వారికి డబుల్ బెనిఫిట్ వస్తాయి మైక్రో గ్రీన్స్ తీసుకుంటే. అందుకని ఒబిసిటీ ఉన్న వారికి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారికి మంచిది కాబట్టి మైక్రో గ్రీన్స్ అనే హెల్త్ టిప్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రాజు, అర్జెంట్ గా రమ్మన్నావు? మీరు నేను క్షేమంగా ఉండాలని, మన బంధం చాలా బలంగా, దృఢంగా ఉండాలని, మనం త్వరలోనే ఒక్కటవ్వాలని కోరుకుంటూ అమ్మవారు నాన్నకి ఈ కంకణాలు ఇచ్చారంట. ఈ కంకణాలు మనిద్దరం ఒకరికొకరం కట్టుకోవాలంట అమ్మాయి గారు. మనం ఒక్కటవ్వాలన్నా, మన బంధం బలపడాలన్నా ఇలాంటి కంకణాలు కట్టుకోవడం కాదు రాజు, మన పెద్దోళ్ల మనసులో కట్టుకున్న గోడల్ని కూల్చాలి. అత్తయ్య మనసులో నేను, నాన్న మనసులో నువ్వు మునుపటి స్థానం సంపాదించుకోవాలి. అప్పుడే మనం అనుకున్నవి జరుగుతాయి. అలాంటివి జరగడానికి ఇలాంటివి కూడా సహకరించవచ్చు కదా అమ్మాయి గారు. అందులోనూ మన మంచి కోరిచ్చారు కాబట్టి కట్టుకుందాం.
రాజు, నువ్వు ఈ కంకణం కడుతున్నా నా మెడలో తాళి కడుతున్న ఫీల్ కలుగుతోంది. అంత పవిత్రంగా అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మావయ్య ఏ అమ్మవారి దగ్గర తీసుకొచ్చారో తెలీదు కానీ ఈ కంకణాలు మనకి తోడయ్యి మన మధ్య ఉన్న దూరాన్ని ఇలా దగ్గరగా చేసి ముడివేయాలని, ఆ ముడి ఎవరు విప్పాలనుకున్నా విప్పలేనంత బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు. అయ్యా, పెళ్లి కుమారుడు ఎక్కడా? నేను వెళ్ళి తీసుకొస్తాను. మావయ్య మీరు ఆగండి. పర్వాలేదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. ఈ అమ్మాయి వెళ్ళిందేటి? ఈ పాటికి వాళ్ళిద్దరూ కట్టేసుకున్నారో లేదు. భగవంతుడా, ఎలాగైనా వాళ్ళిద్దరూ ఆ కంకణాలు కట్టుకునేలాగా సీనాయన. శ్వేత లేచి బయటికి పోతుంది, రాజు లేచి బయటికి పోయిండు. ఏదో జరుగుతున్నది, కనిపెట్టాలి. రూపా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరంతా నాకు ఆఫ్టర్ ఆల్. ఏం చేస్తారో చేసుకోండి. మనం ఇక్కడికొచ్చింది గొడవ పడ్డానికి కాదు. చూడండి, మీ ఫ్యాక్టరీలో కల్తీ జరుగుతుందన్న విషయం తెలిసి మీకు తెలుసో లేదో మీరు సరిదిద్దుకుంటారని ఇక్కడికొచ్చాం. కానీ మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇదంతా మీకు తెలిసే జరుగుతుందని అర్థమవుతుంది. అవునమ్మా, ఇలాంటి వాళ్ళకి మాటలతో సమాధానం చెప్తే సరిపోదు, చేతలతోనే సమాధానం చెప్పాలి. మీరు చేతులతో చెప్తే లాఠీలు పైకి లేస్తాయి. పోలీసుల్ని పిలిపించి లాఠీ చార్జ్ చేయిస్తాను. ఏంటి, కొట్టిస్తావా? కొట్టించడం కాదు, నిన్నైతే ఈడ్చి ఈడ్చి తన్నిస్తానే. ఏంటే, నన్ను తన్నిస్తావా? నన్ను తన్నిస్తావా? నేనెవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావే? పోవే. ఏంటి ఇది? అది ఎంత అవమానించి మాట్లాడుతోంది? అవమానించి మాట్లాడడం కాదత్తయ్య, కావాలని ఇలా మాట్లాడుతోంది. మనల్ని రెచ్చగొట్టి మనం ఇక్కడ గొడవలు చెయ్యాలని ఇలా చేస్తోంది.
ఆవేశపడితే జనమంతా కంట్రోల్ తప్పుతారు. అందుకే ఈవిడ ఎత్తుగడ. ఈవిడికెలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను. చూడండి, మనం మన సమస్యని చెప్పుకోవడానికి వచ్చాం, కానీ వీళ్ళ వర్షన్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిష్కారం ఏంటో మనమే ఆలోచించుకుందాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లేమో ఖాళీ చేయమన్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేయిస్తామంటున్నారు. మీరే మాట మీద నిలబడకపోతే ఎలా? ఏయ్, ఏంటే నోరు లేస్తుంది? ఎస్ఐ గారు, ఎక్కువ మాట్లాడితే తల్లితో పాటు కూతుర్ని కూడా అరెస్ట్ చేయండి. ఏంటండి అన్యాయం? మాట్లాడితే అరెస్ట్ చేయిస్తారా? నువ్వు నోర్ముయ్. నువ్వు ఏవైనా చెప్పాలనుకుంటే వెళ్ళి కోర్టులో చెప్పుకో. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఒక్కసారి నేను మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సుహాసిని గారు, మీకు దండం పెడతాను, దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. కొంపదీసి మా సిస్టర్ కాళ్ళెట్టేసుకుంటావా ఇటీ? ఒకేళ పట్టుకుంటే కరుణెత్తదేమో. దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. నీ దండాలు ఎవరికి కావాలి? ఎస్ఐ గారు, దాన్ని తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, ఆగండి సార్. మా అమ్మని తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. ఏమ్మా, చూస్తుంటే చదువుకున్న దానిలా ఉన్నావు. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టుకు వచ్చి చెప్పు, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి ప్లీజ్. ఆగండి. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు కట్టలేదని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? కొంచెమైనా మానవత్వం అన్నది లేదా? ఆడవాళ్ల మీద జాలన్నదే లేదా? చూడండి సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఇంతకు మీరెవరు? సిస్టర్, ఈడేంటి మొన్నొచ్చి వీడియో ఇచ్చింది ఈడే కదా? అవునన్నయ్యా. మరేంటి ఇప్పుడు డబల్ గేమ్ ఆడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. పైగా వీడియో ఇచ్చింది నేనే అన్న విషయం చెప్పొద్దని బతిమలాడాడు కూడా. అందుకే ఆగుతున్నాను, లేదంటేనా. నమస్కారం సుహాసిని గారు. నమస్కారం లీలాకృష్ణ గారు. పాపం, ల్యాప్టాప్ ఎలా ఉంటుందో కూడా ఆవిడకి తెలియదంట. ఒకసారి చూద్దామని తీసుకుంది, దానికి ఇంత పెద్ద శిక్ష వేయడం ఏంటండి? సర్లేండి, ఫైన్గా 10 లక్షలు కట్టాలి, అంతేగా? అవిగోండి మీరు అడిగిన 10 లక్షలు. చూశారు కదా, మీరు అడిగిన 10 లక్షలు ఇచ్చేశాడు కదా. ఇప్పటికైనా వీళ్ళని వదలమని చెప్పండి. మా అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ఫైన్ కట్టేశారండి. ఇక మీరు వెళ్ళొచ్చు ఎస్ఐ గారు. ఓకే సార్. కానిస్టేబుల్స్ పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా శివా, నా కళ్ళు కనిపిస్తున్నాయమ్మా, కనిపిస్తున్నాయమ్మా. నువ్వు కనిపిస్తున్నావమ్మా.
శివ అమ్మ పున్నమి, పున్నమి నువ్వు కనిపిస్తున్నావు. అమ్మ పున్నమి, నీ వల్లే నా కళ్ళొచ్చాయి. ఈరోజు నేను చూస్తున్నానంటే నువ్వే కారణం. అమ్మ జాబిలి, నువ్వు కూడా కనిపిస్తున్నావమ్మా, నువ్వు కూడా కనిపిస్తున్నావమ్మా నా బంగారు తల్లి. జాబిలి, పున్నమి, పున్నమి నా కళ్ళొచ్చాయి. చూసావా జాబిల్లి, కోర్టులు ఖర్చు పెడతామన్నా కూడా డాక్టర్లు కుదరదు అన్నారు. అలాంటిది నువ్వన్న పిచ్చి మొక్కలతోటి అంకుల్కి చూపు తెప్పించింది. ఇంకోసారి పున్నమిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. అవునమ్మా. అయ్యగారు ఏమైంది? శివదేవా, అయ్యగారు, శివ, ఏమైంది? అయ్యగారు, ఏమైంది అయ్యగారు? నువ్వు నా కమలి చనిపోయే రోజు నాకంటే ముందు నువ్వక్కడున్నావు. అన్నయ్య, ఏమైంది? నా కమలి మంటల్లో కాలిపోతుంటే నాకంటే ముందు నువ్వక్కడే ఉన్నావు. నేనా? అవును, తను మంటల్లో కాలిపోతుంటే నువ్వు కళ్ళప్పగించి చూస్తున్నావు గాని తన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. అంటే ఆ రోజు నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. కమల్ని చంపేశావు. చెప్పరా? ఎందుకు? ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజు ఆ జేడీ ఏదో చేస్తుందని భయపడ్డాడు. అందుకే ఎలా అయినా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మని అంతగా బ్రతిమలాడాడు. అయినా కూడా కాపాడుకోలేకపోయాం. అన్నయ్య చావుకి జేడీ మాత్రమే కారణం కాదు. అన్నయ్యని బయటికి తీసుకురాకుండా అక్కడే చావు కొదిలేసిన మనందరం కూడా అన్నయ్య చావుకి కారణమే. అయ్యో యువరాజు, అసలు అక్కడ ఉంది యువరాజు కాదు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ముందు అక్కడికి వెళ్దాం పదండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా వదినా? ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? ఇప్పుడు నువ్వు అనుకున్నదే జరిగిందా? ఎంతమంది ఎన్ని చెప్పినా నీ చెవులకి ఎక్కలేదు కదా. నీ మొండితనానికి, నీ పంతానికి నా భర్త బలయ్యాడు వదినా.
నిషి ప్లీజ్, ఇప్పటికే యువరాజ్ విషయంలో వదిన చాలా బాధపడుతున్నారు. నీ మాటలతో ఇంకా బాధ పెట్టకు. జరిగిన దాంట్లో వదిన తప్పేం లేదు. మరి ఎవరు తప్పుందే చెప్పు. ఏం తప్పు చేశాడని మా ఆయన్ని తీసుకెళ్లి చంపేశారు. నేను తప్పు చేశానని నా భర్తని నాకు దూరం చేశారు. ఇవాళ నా బతుకు నాశనం అవ్వటానికి, నా తాళి తెగిపోవటానికి, నేను ఇలా అవ్వటానికి కారణం మీరే వదినా, మీరే. వాడికి చిన్న గీత పడితే నేనేం తట్టుకోలేను. అలాంటిదే వాడికి ఏమైనా కావాలని నేనెందుకు కోరుకుంటాను నిషి? వాడి ప్రాణం పోతే నేనెందుకు ఆనందపడతాను నిషి? ఎందుకంటే మీకు మా ఆయన కన్నా ఈ కేదారి ఎక్కువైపోయాడు. మా అందరికన్నా ఈ జగదాత్రి ఎక్కువైపోయింది కాబట్టి. తమ్ముడంటే ప్రాణం ప్రాణమని, ఆఖరికి ఆ తమ్ముడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు కదా వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, ఆ రోజు మన ఇంటికొచ్చింది తనే కదా? అవునమ్మా. ఏమా బావున్నావా? బావున్నానన్నయ్య, మీ దయ వల్ల. నువ్వేంటమ్మా ఇక్కడ? బావా, మనం లోపలికి వెళ్ళాక అన్నీ చెప్తాను. పద లలిత. తను ఎలా ఉంది? నేను సింగారించాక తనే పెళ్లి కూతురు అని ఎవరైనా అంటారు. శివ, పెళ్లి కూతురు శ్రీవల్లి కదమ్మా. మళ్ళీ కొత్తగా లగ్నపత్రిక రాసుకోవాల్సిందే నాన్నా. ఎందుకంటే దేవరాజు అన్నయ్య చేసుకోవాల్సింది లలితను కాబట్టి. ఇదేంటి శివ, ఇవాళ ముహూర్తాలు పెట్టుకోవాలి, పొద్దున్నే శ్రీవల్లిని తీసుకురండి చెప్పింది మీరే కదా? నేనేం చెప్పలేదే, బహుశా వీళ్ళు చెప్పారేమో. దేవా బావా, మమ్మల్ని అవమానించడానికే ఇలా చేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అవమానించడానికి ప్రయత్నిస్తుంది మేం కాదు, మా చెల్లి శివపార్వతి. శివ, ఏంటి
నువ్వు చేస్తున్నది? నేనేం చేయలేదు పెద్దమ్మ. దేవా అన్నయ్యని మోసం చేశాడు. ఈ అమ్మాయిని గర్భవతిని చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఏమన్నావు? మళ్ళీ అను. నా చెయ్యి విరిగిందనుకో, నాకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతావు. అబ్బా వదిలేయన్నయ్య ప్లీజ్. రే అక్కడ అంత బిల్డప్ ఇచ్చి ఇక్కడ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు. లేకపోతే ఏంటన్నయ్య, డాడీ చేసిన తప్పుకి మా అత్త పెద్దమ్మ నన్ను మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అబ్బా వదిలే, నేను నొప్పేస్తుంది. వదిలే ప్లీజ్. అబ్బా అన్నయ్య, నువ్వు గెలవాలి కానీ మా అత్త మాత్రం ఓడిపోకూడదు. అందుకే నేను బ్రెయిన్ వాడాను. అర్థమైందా? నేను మర్చిపోయాను, నాకు యవ్వనం వచ్చింది. ఏంటి? పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అంటున్నా. అయితే అదే ఏ పిల్లని చూసినా పిటిపిటిలాడినట్టే కనిపిస్తుంది నాకు. షట్ అప్. నోరు మూసుకోగలను అన్నయ్య, కానీ మనసు మూసుకోలేను కదా. వయసు ఆ తలుపు తెరుస్తూనే ఉంది. రేయ్ ఏంట్రా నీ బాధ? అదే నువ్వు పెళ్లి చేసుకో, పెద్దవాడివి. నీకు పెళ్లి కాకముందు నేనెలా పెళ్లి చేసుకుంటాను? పోరా. నేనేం పోను. అని అమ్మాయిలు హాయ్ 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 హలో. అరే చూడు చూడు, వాళ్ళలో ఎవరు నచ్చారో మొహమాట పడకుండా చెప్పు. నేను వెళ్ళి నా టాలెంట్ అంతా ఉపయోగించి నీతో పెళ్లికి ఒప్పిస్తాను. చెప్పు, ఎవరు నచ్చారు చెప్పు. రే అందం కాదు నచ్చాల్సింది, క్యారెక్టర్ నచ్చాలి. అమ్మని బాధ పెట్టకుండా, అమ్మని కష్టపెట్టకుండా, ఇష్టంగా ప్రేమగా గౌరవంగా చూసుకునే అమ్మాయి కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా అలా చూస్తున్నా? డబ్బు తీసుకెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి చేసుకొని నా పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావే?
ఇప్పుడు ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నువ్వే నాకు పెళ్ళాం, నేనే నీకు మొగుణ్ణి. ఫిక్స్ అయిపో. పంతులు గారు మంత్రాలు చదవండి. అలాగే. హింస, రక్తం, వీరాజు చంపేశారు. ఏంటి వీరాజు మనుషులు నిన్ను ఊరికి వదిలేస్తారు అనుకుంటావా? వాళ్ళందరినీ తీసుకొస్తారు. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు కళ్ళు తెరిస్తే మొత్తం అంతా నాశనం అవుతుంది. దీని బ్రతుకు అన్యాయం చేస్తాడు. తాళి కట్టేదాకా వదిలిపెట్టాడు. ఏం చేయాలి? దీన్నెట్టా కాపాడుకోవాలో ఏంటో. ఇది నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. అలాగా అయ్యా, అయ్యా ఏం చేద్దామయ్యా? ఇదనే మాట్లాడయ్యా. భూమి, భూమి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడు కళ్ళు తెరవకముందే, ఈ జోలికి రాకముందే మమ్మల్ని, ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజుల నుంచి విగ్రహం గురించే కదా కష్టపడుతున్నాం. తీరా ఆ ఇంట్లో ఉందని తెలుసుకుని వట్టి చేతులతో ఎందుకు వచ్చావు? ఆవిడ ఇవ్వనంది. ఇవ్వనంటే వదిలేస్తారా? అలా రావాల్సి వచ్చింది. మనుషుల మీదకి పెద్ద పులిలో పడిపోతావు కదా. నువ్వు ఆవిడ దగ్గర ఎలా వదిలేసావు? నీ చెల్లెల గురించి నువ్వు ఏమైనా చేస్తావు కదా. ఆవిడ అవనీతో అన్ని విషయాలు చెప్పి ఏదో కండిషన్ పెట్టాను అంది కదా. ముందా కండిషన్ ఏంటో అడగండి. ఎస్, ఆ కండిషన్తోనే అవని ఏదో ఇరకాటంలో పడిపోయి మన దగ్గర అబద్ధాలాడే ప్రయత్నం చేద్దామని అనుకుంటోంది. కానీ నిహారిక వలన నిజం బయటపడిపోయింది. రుద్రాణి పెట్టిన కండిషన్ ఏంటో చెప్పవని. ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు, చెప్పవే. నేను నా భర్తను తన కూతురికి వదులుకోవాలంట. వాళ్ళ కూతురు అలేఖ్యకు నా భర్తనిచ్చి పెళ్లి చేయాలంట. కొన్ని సంవత్సరాల క్రితం మీ మధ్య జరిగిన సంఘటనల గురించి వివరంగా చెప్పింది. శ్రీకర్, నువ్వు కట్టిన తాళి తీసేయి.
చిన్నతనంలో శ్రీకర్ బావా అలేఖ్య మెడలో తాళి కట్టడం వల్ల అప్పటి నుంచి బావనే భర్తగా ఆరాధిస్తుంది. బావని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకే తన కూతురికి పెళ్లి కానంత వరకు ఆ ఊరిలో ఏ పెళ్లి జరగకూడదు అని శాసనం చేసింది. బావ ఆ ఇంటికి అల్లుడు అలేఖ్యకు భర్త అయితే తప్ప విగ్రహాన్ని ఇవ్వడానికి ఒప్పుకోనంటుంది. అవని, మన పెళ్లి విషయం గురించి నువ్వు చెప్పలేదా? నువ్వు చెప్పుంటే అలా మాట్లాడుండేది కాదు కదా. అలేఖ్యకు చాలా వివరంగా చెప్పాను బావా. శ్రీకర్కి పెళ్ళైపోయిందని నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా సరే నాకు శ్రీకరే కావాలి. నా మెడలో తాళి కట్టినవాడు నీ మెడలో మరో తాడు ఎలా కడతాడు? అవని కంటే ముందు శ్రీకర్ నా మెడలో తాళి కట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పగలు ఏకమాయే ప్రాణమంత పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే ఇంత నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనే చీనట్టు బాలిక బాలిక ఈ చటును లేదు, ఇప్పటి వరకు నా వద్దనే ఉన్నది కదా, ఇంతలో ఏమైనది చెప్పమా? అటు వెతకదా? బాలిక చట ఉంటివా? రమ్ము, వెలుపలికి రమ్ము. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా వెంట పడుతున్నారు? అయినా మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? మీకు వేరే పని ఉండదా? నీ ఏడుపును చూచుట కన్నా మించిన పని నాకింకేమీ ఉండును. లోపల నీ పతిదేవుడు సమయానికి తగు సేవలు చేయ అంటూ ఆ బాలికకు సేవలు చేయుచున్నాడు. పద వెళ్ళి వీక్షించేదము. అబ్బా, నీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలే. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపి చంపి ఎందుకంత రాక్షసానందం పొందాలని చూస్తున్నారు? ప్లీజ్ మీరు నాకు 1-2 రోజులు తక్కువగా కనిపించండి. ఏమంటివి? నాది రాక్షసానందమా? మరి ఇన్ని దినములు నీవు నన్ను పెట్టిన చిత్రహింసలను ఏ ఆనందమనెదరు? బుద్ధి గడ్డి తిని మీతో ఆడుకున్నాను. ఇక నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి. బాలిక, అప్పుడే ఏమైనది బాలిక? నీకు ముందున్నది ముసళ్ళ పండగ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
వెయిట్ నేను పెట్టుకుంటా. ఇక్కడే ఉండు, టిఫిన్ తీసుకొని వస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక లాస్ట్ హెల్ప్ కావాలి. ఏంటి? మొహానికి స్టిక్కర్ పోయింది. ఈ టైంలో లేకుంటే ఏం కాదులే. పెళ్ళాక స్టిక్కర్ పెట్టుకోకుండా ఉండటం మంచిది కాదండి. ఎవరికి? అందరికీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీనుబాబుని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను ఆద్య. ప్లీజ్, జీవితంలో మళ్ళీ నా మొహం మీకు చూపించను. ప్లీజ్ ఆద్య, వద్దాద్య. ప్లీజ్ ఆద్య, ప్లీజ్ ప్లీజ్. పెద్దనానికి చెప్తాను అనగానే ఇలా భయపడిపోతానని నీ ఫీలింగ్ అంతేగా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. చెప్తాను ఆద్య. చెప్పే ముందు నేను చెప్పేది కూడా విను. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా నీ మాటలు వింటూ కూర్చుంటాను అనుకున్నావా? ఆద్య, చెప్తే నష్టం నీకే. శ్రీనుని నాకు దూరం చేశావు. నా ప్రాణాలు తీయాలని చూసావు. అంతకంటే ఇంకేం చేయగలవు? నిజం నీకు తెలిసిన మరుక్షణం ఇలాంటి ప్రమాదం వస్తుందని నాకు తెలుసు ఆద్య. మరి నన్ను నేను కాపాడుకోవడానికి నా జాగ్రత్తలో నేను ఉంటానుగా. ఏం చేసుకుంటావో చేసుకో. నేను పెదనాన్నకు చెప్పేది ఆద్య, చెప్పిన మరుక్షణం ఓ ప్రాణం పోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరి ప్రాణం పోతుంది? నాదా? పెద్దనాన్నకి నీ గురించి తెలిసిన మరుక్షణం ఎవరి ప్రాణం పోతుందో నీకే అర్థమవుతుందిలే. ఆద్య, పోయేది నీ ప్రాణమో నా ప్రాణమో కాదు, మీ నాన్న ప్రాణం. పెద్దనాన్నకి నిజం చెప్తే మీ నాన్న బ్రతకడు.
ఏంటి కనిపించకుండా పోయిన మీ నాన్న బ్రతక్కపోవడం ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఎప్పుడో పెళ్ళప్పుడు మాయమైపోయిన మీ నాన్న ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? తెలీదు కదూ? మీ నాన్నని మాయం చేసిందే నేను. నా దగ్గరే ఉన్నాడు. ఎక్కడెక్కడో వెతికేశారు. అమెరికా వెళ్ళిపోయాడా అని అనుకున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. క్షేమంగా నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నా గురించి నిజం చెప్పావనుకో, ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన మనిషి ఎప్పటికీ కనిపించకుండా పోతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి ప్రాక్టీస్కి రాలేదా? రాదు. ఎలా వస్తుంది? ఆటనే ప్రాణం అనుకున్న రామలక్ష్మిని కనీసం ఆటని చూడటానికి కూడా ఇష్టపడకుండా చేశారుగా. మిమ్మల్ని ప్రేమించినందుకు గొప్ప బహుమతినే ఇచ్చారు కదా. రామలక్ష్మికి చదువు అంటే ఎంత ఇష్టమో హాకీ అన్న అంతే ఇష్టం. అలాంటిది మీ వల్ల ఆటకే దూరం అయిపోయింది. అంటే తను హాకీ ఆడట్లేదా? ఎలా ఆడుతుంది సార్ మీరు చేసిన పనికి? అది బయటికి రావడానికే ఇష్టపడటం లేదు. చదువు అంటే ప్రాణం కాబట్టి కనీసం కాలేజ్కైనా వస్తుంది. అంటే ఆట మానేసిందా? అవును. మిమ్మల్ని వద్దనుకున్నట్టే మీరు నేర్పించిన ఆటని వద్దనుకుంటుంది. ఎంత నమ్మింది సార్. పిచ్చిదాల్లా మీకోసం ఎంత తిరిగింది. అలాంటి రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూస్తారా? ధరణి, వద్దు సార్, వద్దు. మీతో మాట్లాడినా కూడా పాపం. చెయ్యకూడని పనులన్నీ చేసి ఇంకా దాని గురించి అడుగుతున్నారా? ఏ ఇలా కూడా దాన్ని బ్రతకనివరా? వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రామలక్ష్మి హాకీ ఆడడం మానేసిందా? తను ఎంతగానో ఇష్టపడి నేర్చుకున్న హాకీని వదిలేసిందా? రామలక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు? అడిగేది నిన్నే. నా గురించి మీకెందుకు? కాలేజ్ నుంచి బయటికి నెట్టారుగా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ అవసరం నాకు లేదు. అందరూ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నా గురించి అడగడానికి మీరెవరు? నీకు ఆట నేర్పించింది నేను కాబట్టి అడిగే హక్కు నాకుంది. వద్దనుకున్నా వదిలేసా. తప్పు రామలక్ష్మి. ఇష్టంగా నేర్చుకున్న ఆటని వదిలేయకూడదు. కరెక్ట్ కాదు. ఆటలో ఒక స్థాయికి వచ్చాక వదిలేయడం అది ఆటని అవమానించడమే. అందరూ ఆడలేరు, నువ్వు ఆడగలవు. ఆటని వద్దనుకోవడం ఏంటి? ఓహో, మంచి చెడుల గురించి మీరే మాట్లాడాలి, నీతులు మీరే చెప్పాలి, మేం వినాలి కదా? చూడు రామలక్ష్మి, ఒకరి మీద కోపాన్ని మన కెరీర్ మీద చూపించకూడదు. ఈరోజు నువ్వు జాతీయ స్థాయిలో ఆడగల ప్లేయర్వి. వచ్చిన ఆటను వదిలేసి నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదు. వెళ్ళు, తీసుకో, వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. రామలక్ష్మి, నీ కోపం నా మీద. అందుకు కావాలంటే నన్ను కొట్టు, తిట్టు, అంతేగాని ఆట మీద చూపించుకో. రామలక్ష్మి, నువ్వు మంచి ప్లేయర్వి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అందుకే ఇంతగా చెప్తున్నాను, దయచేసి ఆటను వదిలిపెట్టద్దు. నేను ఆడను, నేను ఆడను, నేను ఆడను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికీ నాకంతా కలగానే ఉంది యాదగిరి. అను, ఆర్య సజీవంగా నా కళ్ళ ముందే కనపడుతుంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఆనందంలో నోట మాట కూడా రాలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోయాననుకో. థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ సో మచ్. నేను చేసింది ఏముంది సార్? నా అదృష్టం బాగుండి వాళ్ళు నాకు కనిపించారు. వాళ్ళను మీకు చూపించాలని నేనొస్తే ఆ దేవుడే సార్ని మేడంని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. వాళ్ళ పెళ్లి రోజున మీ చేతులతో కానుకగా వాళ్లకు బట్టలు పెట్టేలా చేశాడు. ఇన్నేళ్ల మీ స్వామి భక్తికి ఆ దేవుడిచ్చిన వరం సరిది. ఈ రోజు నిజంగానే నాకు పండగ రోజు యాదగిరి. నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుందనుకో. అసలు ఆర్యను చూడగానే ఆర్య అంటూ గట్టిగా దగ్గరకు తీసుకోవాలనిపించింది. నన్ను వదిలేసి ఎలా వెళ్ళగలిగావని ఆర్యతో గొడవ పడాలనిపించింది. జెండే అంటూ నన్ను పిలుస్తుంటే చెవులారా వినాలనిపించింది. కానీ అవును సార్, వాళ్ళని చూసి మీరేమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయారు. ఆ క్షణంలో నాకేం మాట్లాడాలో తెలియలేదు యాదగిరి. పర్వాలేదులేండి సార్, ఇప్పుడు వెళ్ళి మాట్లాడదానండి. వాళ్ళకి గత జన్మను గుర్తు చేసి వాళ్ళు మళ్ళీ పుట్టారని చెప్పి మన ఆర్య సార్ని, అను మేడంని మనతో పాటు రమ్మని, మనతో కలిసి ఉండమని అడుగుదాం సార్. మీరు రండి సార్, రండి. యాదగిరి వద్దు యాదగిరి. ఎందుకు వద్దంటున్నారు సార్? గత జన్మలో అను, ఆర్యలుగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సీతారాముల్లా వనవాసం చేశారు. ఒకరికొకరు దూరమై అజ్ఞాతవాసం కూడా చేశారు. పరిస్థితులు వాళ్ళని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కుటుంబ బాధ్యతలు, వర్ధన కుటుంబ గౌరవం, కంపెనీ అభివృద్ధి, వీటి కోసమే వాళ్ళ సంతోషాలన్నీ పణంగా పెట్టారు. చనిపోయే చివరి క్షణం వరకు కూడా కుటుంబ ఐకమత్యం కోసం ప్రయత్నించి సాధించి చనిపోయారు. ఆ దేవుడి దయ వల్ల అసంపూర్ణంగా అంతమైన వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ ఇలా ఆ గౌరీ శంకర్లా పుట్టుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, మీరు భోజనం చేస్తారా? ఏ సాంబార్ అయినా పడితే పుస్తకం పాడైపోద్దమ్మా, అక్కడ పెట్టండి. ఏంటండి అలా చూస్తున్నారు? వడ్డించండి. ఇంత స్పీడా? వడ్డించండి. ఏంటోనండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మొహమాట పడకుండా తినండి. యాక్చువల్గా నాకేమీ ఆకలేయట్లేదండి. తినకపోతే మీరెక్కడ ఫీల్ అవుతారో అని నేను తింటున్నా. అలాగా? చాలా సంతోషం, తినండి. రే, అన్నయ్య వెయిట్ చేస్తుంటాడు. పదరగా పద. అరే పెద్దోడా ఆగు. అన్నయ్య చెప్పులేంటి ఇక్కడున్నాయి? అన్నయ్య గౌరీ గారి ఇంట్లోనే ఉన్నట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం. అన్నయ్య, అదిగో తమ్ముళ్ళు మాటల్లోనే వచ్చేసారు. రండ్రా. భోంచేస్తున్నారా? సరే మీరు కానివ్వండి అనే, మేము పైకి వెళ్తాం. ఎక్కడికి రాయలేదే?
మీరు ఇప్పుడు పైకెళ్ళి కూరగాయలు కట్ చేసి వంట పూర్తి చేసేసరికి డిన్నర్ టైం అవుద్ది. ఇక్కడ గౌరీ గారు భోజనానికి ఇన్వైట్ చేశారు కదా, రండి. నేనా? రండ్రా. అలా చూస్తారేంట్రా, పట్టండి, తీసుకోండి, తినండి తినండి. శ్రావణి గారు వడ్డించండి. మీరు కూడా వడ్డించండి సంధ్య గారు. చూడండి, మొహమాటం లేకుండా తినండి, లేదంటే గౌరీ గారు ఫీల్ అవుతారు. అనవసరంగా ఎందుకు పిలిచానా అని అక్క ఫీల్ అవుతూనే ఉంటుంది. అవునా? బైక్ ప్రాబ్లం వస్తే ఏదో షెడ్ లో వదిలేసి ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి రావచ్చు కదా. జనాలకంత హెల్పింగ్ నేచర్ ఎక్కడుందన్నయ్యా? బైక్ ఆగిపోయి కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్నా కనీసం కనికరం కూడా చూపించరు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా మరి. అవుననుకోండి, నిన్న మేమిద్దరు అమ్మాయిలకి స్కూటీ రిపేర్ అయితే ఒకరేమో లిఫ్ట్ ఇచ్చి ఇంకొకరేమో రిపేర్ చేసి హెల్ప్ చేశాం. ఇవాళ వాళ్లే మాకు హ్యాండ్ ఇచ్చారు, చూసి చూన్నట్టు వెళ్ళిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం కపాలే పాపరా, ఓం స్వాహ, పాపరా. నీ బ్యాగు తీసుకుని రా రా. రా. ఈ టైంలో డోర్ తీసిందండి, ఎవరు ఓపెన్ చేసుంటారు? ఎవరు? ఎవరై ఉంటారు? చిన్ని, 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 చిన్ని. ఆత్మలింగం నా చేతికి వచ్చింది అనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చి అడ్డుపడ్డాడు.
ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో అరవింద్ అన్న. రేయ్, ఎవర్రా అదే? ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రజియా బేగం. ఓకే సార్. ఏంటమ్మా పేరు కనిపించట్లేదు, ఫోటో కనిపించట్లేదు? నాది పేరు ఫాతిమా. 10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డులో అట్లనే ఉంటది. పేరు ఫాతిమా 9259. లేదు సార్. ఈ పేరు మీద అసలు ఈ వార్డులోనే లేదు సార్. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, రిగ్గింగ్ అంటారు. నోరెత్తామంటే పొడి చేస్తాను. మూసుకుని నుంచోండి, మాట్లాడితే చస్తారు. అర్థమైందా? కావాలంటే ఓటుకి నోటు తీసుకోండి. నోరెత్తారంటే అంతే సంగతులు. అల్లుడు నువ్వు గాని పట్టుకోబెద్దమ్మా. పండి పండి వెళ్ళిపోండి. నడవాలి తొందరగా వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమైందండి? లోపల బాబ్జీ వాళ్ళ ఆఫీసర్ని జనాల్ని బెదిరించి రిగ్గింగ్ చేస్తున్నారు. అవునా? అవునమ్మా. రే గుద్దండి. దీన్ని ఆపండి రా. రే చూస్తారేంట్రా, దాన్ని పట్టుకోండి. కంటెస్టెంట్ అయ్యుండి రిగ్గింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. అవును సార్, టేక్ హిమ్ టు కస్టడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫంక్షన్ కు వెళ్లినా మీ అత్తయ్యలు మావయ్యలు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ప్రీతి ఉషల్ని కూడా సినిమాకి పంపించాను. వాళ్ళు తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది. చలపతి గారు చాలాసేపటి క్రితం భోంచేసి నిద్రపోయారు. నేను టీచర్ కింద గదిలో ఉంటాం. నిన్ను రామ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మహాలక్ష్మి గురించి పట్టించుకోవద్దు. రామ్ను నీవాడిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రకంగా మీ బంధం ఒక్కటై
మీరు కలిసిపోతే ఇక మిమ్మల్ని మహాలక్ష్మి కాదు కదా, ఇంకెవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రిని సద్వినియోగం చేసుకో సీత. రామ్తో సంతోషంగా గడుపు. మీ తొలి రాత్రికి ముహూర్తాలు లేవు. మీ ఇద్దరి మనసులు రెండు తనువులు కలిసిన క్షణమే మంచి ముహూర్తం. ఈ అవకాశాన్ని వదులుకోకు సీత. మేం కిందకి వెళ్తున్నాం. రామ్ రాగానే ఏం చేయాలో నేను చెప్పింది గుర్తుంది కదా? ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. విష్ యూ గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సీత. టీచర్, నీ మాస్టర్ ప్లాన్ ఇదా? ఎంత పెద్ద కుట్ర చేసావా? పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా రామ్ అన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయం వెంటనే పెద్దమ్మతో చెప్పాలి ప్రీతి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం. ఫంక్షన్ కి లేట్ అవుతుంది జన, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు. ఫంక్షన్ ఏమో ఊరి చివర ఫంక్షన్ హాల్లో పెట్టారు. మనం రీచ్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మహా. ఫంక్షన్ అయి మనం రిటర్న్ అయ్యేసరికి తెల్లారిపోతుందేమో అన్నయ్య. ఎంత లేట్ అయినా సరే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇది మహా బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్. మనం కాస్త అర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. పాపం నా ఫ్రెండ్ మనం ఫంక్షన్ కి రావట్లేదేమోనని టెన్షన్ అవుతూ ఉంటుంది. ప్రీతి కాల్ చేస్తుందేంటి? హలో ప్రీతి బేబీ, ఏంటి కాల్ చేసావు? మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి పిన్ని. ఎందుకు? ఇక్కడ డాన్స్ టీచర్ పెద్ద ప్లాన్ వేసింది పెద్దమ్మ. ఏం చేసింది? మీరు ఇంట్లో లేరని రామ్ అన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది పిన్ని. వాట్? మమ్మల్ని కూడా ఇంట్లో లేకుండా సినిమాకు పంపించాలనుకుంది పెద్దమ్మ. మేం తెలివిగా ఆలోచించి తన ప్లాన్ కనిపెట్టాం. అసలు ఏం జరిగింది? ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. జనా, ఇమ్మీడియట్ గా యూ టర్న్ తీసుకో. మనం ఇంటికి వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ కృష్ణప్రియ పెళ్లిని ఒక మనీ బ్యాంక్ అనుకుంది. తాళిన బ్యాంక్ లాకర్ తెరిచే తాళం అనుకుంది. ఈ 30 రోజులు పెట్టుబడిగా పెట్టి మా క్లయింట్తో బిజినెస్ చేయాలనుకుంది. అబద్ధం. యువర్ ఆనర్, అబద్ధం. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్నారు. అందుకే నా క్లయింట్కి మీకు మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అందరి ముందు బట్టబయలు చేశాను. మీ అమ్మ నాన్నలతో గొడవ చేయించారు. నా క్లయింట్ తండ్రి రామ్మూర్తి గారి మీద ఒత్తిడి చేసి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేలా చేశారు. ఆ కండిషన్తోనే ఆయనతో మీరు ఆస్తిలో వాటా రాయించుకున్నారు. వామ్మో, వదిన గారి అగ్రిమెంట్ వెనక ఇంత గోల్మాలుందా? యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ ఫాదర్ రామ్మూర్తి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా డాక్టర్ రాసిచ్చిన మెడికల్ సర్టిఫికేట్. రామ్మూర్తి గారు రాసిన వీలునామా మీరే పరిశీలించండి.
గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏదబద్ధం? మీరు మీ అమ్మా నాన్నలతో గొడవ చేయడం అబద్ధమా? రామ్మూర్తి గారి గుండెపోటు రావడం అబద్ధమా? గొడవ జరిగింది నిజం. ఆ మనస్తాపంతో మావయ్య గారికి గుండెపోటు రావడం నిజం. కానీ నేను ఆస్తి కోసం ఇదంతా చేశాను అనడం పచ్చి అబద్ధం, అన్యాయం యువర్ ఆనర్. నేను అలాంటి దాన్ని కాదు. మీరెలాంటి వారో నిరూపించే సాక్ష్యం కూడా ఉంది. యువర్ ఆనర్, శ్రీమతి కృష్ణప్రియ ఎలాంటి వారో, ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించడానికి ఓ ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకు ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. సాక్షిని అంటే నేనే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ గంటలమ్మా, పడిసం పట్టిందాల్లా పదే పదే ముక్కు పుట్టలో ఎగరేయకు. ఆత్మ ఉంది. ఉందని చెప్పడం కాదు, చూపించు. అలాంటి వాళ్ళతో పేచీలు పరీక్షలు వద్దు. దూర్ ముందు ఆవిడని వెళ్ళిపోమనండి. అరే, పెద్దమ్మ ఆత్మని పట్టి చూపిస్తానని వచ్చినప్పుడు చూడాలని ఆతృతగా ఉండాలి మావయ్య. సాగనంపమంటావేంటి? అంత మర్యాదగా కూడా బ్రో చెప్పనక్కర్లేదు. పిచ్చి మాటలు చెప్పి దొరికింది ఎత్తుకుపోవడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు. గంటలమ్మనే అనుమానిస్తున్నావు. ఆత్మను చూపించాక అప్పుడు నమ్ముతారు కదా. చూయించు మరి, వీళ్ళకు కూడా సమాధానంగా ఉంటుంది. ఓం హ్రీం హ్రీం భం భం హ్రీం హ్రీం స్వాహా. రక్త చాముండి, ఆత్మ ఉన్న దారి చూపించు. నైనక్క, నన్ను పట్టేసుకుంటారు వీళ్ళు. వంబో దూర్. తమలపాకు అటు వెళ్తుంది. గాలికి వెళ్తుంది బ్రో, దానికి మీరు కంగారు పడకండి. అసలు గాలి ఎక్కడుందని? ఆత్మ అక్కడుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఎందుకు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది కదా గంటలమ్మ? మరి ఆత్మ ఎక్కడున్నట్టు? ఇక్కడే దాగి ఉందని అనుమానంగా ఉంది తిలోత్తమా. అయితే చూడు, పట్టి అందరికీ చూపించు. పెద్దమ్మను పట్టుకుంటారా? పెద్దమ్మ అనుకుంటే సెంటిమెంట్, అదే ఆత్మ అనుకుంటే ఉండదు అటాచ్మెంట్. నీ మొహం పోతలకే. ఎందుకే రెచ్చగొడతావు? మంచిగా చెప్పినా అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? ముందు వీళ్ళేం చేయకుండా ఉంటే బాగుంటుంది. అరే, ఇంతవరకు వచ్చి వెనకడుగు వేరు మావయ్యా. ఆ ఆత్మ ఇక్కడే ఉంటే పట్టుకో గంటలమ్మా. పాపా, నువ్విక్కడికి వచ్చేవేంటమ్మా? గంటలమ్మని చూసి దడుచుకునేలా ఉంది పాప. గాయత్రి పాప, రామ్మా. గంటలమ్మ గంటలకి సౌండ్ రావట్లేదు అనుకుంటా. ఏమైంది అని అంటుంది? నీళ్ళు కావాలేమో. పెద్దావిడ కదా, వయసు మళ్ళింది, షాక్లోకి వెళ్ళి ఉండొచ్చు. హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో. నీళ్ళు తీసుకోండి. వద్దు. ఆత్మ ఆత్మ ఆత్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించడం మొదలైపోయింది. ఇంకా నువ్వు వివేక్ గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే నేనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వావ్, వెరీ నైస్ మిత్ర. అలా అయితే వివేక్ పెళ్లితో పాటు అదే కళ్యాణ మండపంలో జాహ్నవి పెళ్లి కూడా చేశారు. స్టాప్ ఇట్ మామ్. పిన్నన్న దాంట్లో తప్పే ఉందిరా. తనన్నట్టే మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే కళ్యాణ మండపంలోనే చేద్దాం. అనయ్య, వాట్ ఇస్ దిస్? మామ్ తీసుకొచ్చిన సంబంధం ఇష్టమని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను అసలు మీకు చెప్పానా? లేదు కదా. సరే అయితే నీకెవరిష్టమో ఇప్పుడైనా చెప్పు.
ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో ఇప్పుడైనా నీ నిర్ణయం చెప్పు. చూసావా, నీకు తెగేసి చెప్పడం తెలీదు. మనసుకి నచ్చిన పని చేయడానికి భయపడతావు. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెనకడుగు వేస్తావు. అలాంటప్పుడు నీ జీవితం నాశనం చేసుకుంటూ జాను జీవితాన్ని ఎందుకురా నాశనం చేస్తున్నావు? అది కాదన్నయ్య. చూడు వివేక్, ప్రతి చోట మనల్ని వెనక్కి లాగే బలం ఏదో ఒకటి ఉంటుంది. ఆ బలానికి లొంగిపోయినంత కాలం, ఆ బలాన్ని దాటి వెళ్ళలేనంత కాలం నీ మనసుకి నచ్చింది చేయలేవు. నీ జీవితం కోరుకున్నది అస్సలు అందుకోలేవు. ఇప్పటికైనా మేలుకో. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో తెలుసుకో. నిన్ను ఆపుతున్న బలానికి లొంగిపోతావో, నీ జీవితం కోరుకున్న దాన్ని అందుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావో ఇప్పుడే నిర్ణయించుకో. జాను, మనం చాలా కలలు కంటాం. ప్రతి కళ నిజమవ్వాలని ఉండదు. నీ కళ నిజమవ్వాలని కోరుకుంటాను. అది నిజం కాకపోయినా నీ జీవితానికి ఒక సరైన మార్గాన్ని నేను చూపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో లక్ష్మి, నేను ఎంత సాధించినా నీకు అండగా ఉండలేకపోతున్నాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకున్న సమస్యల్ని తీర్చలేకపోతున్నానన్న వేదన నన్ను చాలా చిత్రవద చేస్తుంది. నిన్ను సంతోషంగా ఉంచలేని అసమర్థుణ్ణైపోయాననే దిగులు నన్ను లోపల తొలిచేస్తుంది. అర్జున్ గారు, ప్లీజ్ దయచేసి అలా అనుకోకండి. మీరే గానీ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. మీరే కానీ అండగా నిలబడకపోతే నా కొడుకు బ్రతుకు ఏమైపోయేదో. దారం తెగి ఎగిరిపోతున్న గాలి పట్టానికి ఆధారం అయ్యారు. తీరం తెలియకుండా ప్రయాణిస్తున్న పిల్ల కాలువకి ఒక ఆనకట్టయ్యారు. మీరున్నారు కాబట్టి నా జీవితానికి ఎంతో కొంత అర్థం ఏర్పడింది. మీరే కానీ లేకపోతే నా జీవితం ఎప్పుడో అంధకారం అయిపోయేది. నా జీవితానికి ఒక అర్థం కల్పించారు కాబట్టి మీ మీద నాకు ఎంతో అభిమానం. నిజానికి అభిమానం అనే మాట కూడా చిన్నదైపోతుంది. అభిమానం కన్నా ఎక్కువే. అది మాటల్లో చెప్పేది కాదు. మన మధ్య ఏర్పడిన 5 ఏళ్ల అనుబంధంతో చెప్తున్నాను. దయచేసి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వకండి. మీ మూలంగా మేమంతా బాధపడే దుస్థితి కల్పించకండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఏం చెప్పిందో విన్నావా? తన జీవితానికి నేనే అర్థం కల్పించానట. తన జీవితానికి నేనే ఆధారంగా మారానట. నా మీద అభిమానం కన్నా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఉందట. ఇన్నాళ్ళకి
లక్ష్మి తన మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ బయట పెట్టిందేమో కదమ్మా. అవును అర్జున్, లక్ష్మి నిన్ను ఇష్టపడుతోంది, నిన్ను ప్రేమిస్తోంది. అది పరోక్షంగా నీకు తెలియచేసే ప్రయత్నం చేసింది. చూసావా అమ్మా, నా మీద ఇంత అభిమానం పెంచుకుంటే తను నొచ్చుకునేలా నడుచుకున్నాను. తన గుండెకి గాయం చేసేలా ప్రవర్తించాను. పోనీలే, ఈ మందే ఒకప్పుడు లక్ష్మి మనకి పరిచయం అయ్యేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ మందే లక్ష్మి మనసులో ఉన్న మాట బయటపడేలా చేసింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.